నుంచే బతుకమ్మ పండుగ మొదలవడంతో హైదరాబాద్ పూల మార్కెట్ కిటకిటలాడుతోంది. పూల అమ్మకాలు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం కోసం జాజి, చామంతి, బంతి, కనకాంబరాలు విరివిగా అమ్మకానికి వచ్చాయి. అయితే పూల ధరలు సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపవడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేట పూల మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఈ రోజే తొలి బతుకమ్మ అందరు ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి అంతా కూడా ఇక్కడ చూసిన పూల మార్కెట్లు అన్ని కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అమీర్పేట మార్కెట్ లో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా కొనుగోలుదారులతో అన్ని మార్కెట్లు అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. తీరొక్క పూలతో మనం ఈ రోజు బతుకమ్మ పేర్చుకుంటాము. ఈ రోజు అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా గౌరమ్మని తయారు చేసుకొని తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసుకొని అందరూ కూడా ఆడబిడ్డలందరూ కూడా ఎంతో చక్కగా సందడిగా దీన్ని జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మని పేర్చుకొని బతుకమ్మ తయారు చేసుకొని ఆటలు ఆడుకుంటారు. ఈ రోజు అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా పూల మార్కెట్లు అన్ని కూడా అంతా కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వ్యాపారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. పూల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఇక్కడ చాలా పూలు ఉన్నాయి. అసలు మార్కెట్ లో మాత్రం 100 రూపాయలు కేజీ అన్న ఉందమ్మా. మేము 150 రూపాయలు అమ్ముతున్నాం. 150 రూపాయలు కేజీ అమ్ముతున్నాం. ఇవి అన్న 50 రూపాయలు కట్ట ఉంది అంటే ఇక 40-30 మేము తెచ్చిన దానికి ఎందుకు. కానీ సీతమ్మ జడలు కూడా 200 రూపాయల కేజీ ఉంది అక్కడనే. ఇవన్నీ రేట్ అవి గుడ్డి మాల్కప్పు. ఇప్పుడు పావు కిలో 100 అమ్ముతున్నాను నేను. కేజీ 200 తెచ్చినాము. ఇక 100 పావు కిలో అమ్ముతాము. 100 రూపాయల హాఫ్ కిలో కూడా ఇస్తాము. చామంతి అయితే 400 రూపాయల కేజీ ఉంది అన్నే. 350 లెక్క తెచ్చాను. గులాబీ 300 కిలో. ఇది 300, అది 300. ఇది తంగడి పువ్వు. ఇది తంగడి పువ్వు లేని మనం బతుకమ్మ ఆడలేం మనం తెలుసా. ఆడి వీళ్ళకి మనకు తంగడి పువ్వు, బతుకమ్మ, దాండా కట్టెలు, గునిగి పువ్వు, ఇంకో ఇంకో వేరే పువ్వు ఉంటుంది రౌండ్ పువ్వు. అది రాలే, రేపు ఎల్లుండి వస్తుంది. ఇంకా చెప్పండి బంతి పువ్వు రేటుగా మమ్మల్ని పెద్ద బతుకమ్మల దాకా రేట్లు పెరుగుతాయి. చెప్పలేముగా పెద్ద బతుకమ్మల దాకా పెరుగుతాయి రేట్లు. ఇక ఇవి చూడు ఇవాళ పెట్టినాం. ఇవాళ పెడితే చూడాలి అమ్మవారు దయ, ఇక ఆడపిల్లల దయ అంతే. ఒక విధంగా కూడా బంతి పువ్వు సాధారణ రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచే బతుకమ్మ మొదలు కాబట్టి ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. మొత్తం కేజీ 200 కిలో, 150 కిలో అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే చామంతి పువ్వులు కూడా 300 కిలో చొప్పున అయితే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇంకా తంగిడి పువ్వు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా గానీ అంటే సాధారణ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో మాత్రం ఈ రోజు నుంచి మొదలుకొని బతుకమ్మ చివరి రోజు వరకు కూడా ధరలు ఇదే విధంగా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. గునుగ పువ్వు కూడా 300 కిలో చొప్పున, 150 కిలో చొప్పున అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా గానీ మనకు ధరలే అంటే బతుకమ్మ ఇంకా చేసుకోవాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఇంకా కొనాల్సి వస్తుంది అన్నట్టుగా అయితే కొనుగోలుదారులు చెప్తున్నారు. ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొనే వాళ్ళు అయితే వెనకడుగు వేయకుండా కొనడం జరుగుతుంది. ఇంకా గుడిమల్కా పూల్లో చూసుకున్నట్లయితే ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. గుడిమల్కా పూలు హోల్సేల్ అనే వచ్చేసి అంటే ఇరు రాష్ట్ర నలుమూల నుంచి కూడా అంటే హైదరాబాద్ నలుమూలలో నుంచి కూడా గుడిమల్కాపూర్ పూల కోసం వచ్చినప్పటికీ కూడా అక్కడే ఇంకా ధరలు ఎక్కువ ఉన్నట్టుగా అయితే కొంతమంది కొనుగోలుదారులు చెప్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న మార్కెట్లో కూడా ధరలు ఎక్కువగానే ఉన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి అయితే మరి దసరా పండుగ అయిపోయే వరకు ధరలు ఇదే విధంగా ఉండే అంటే ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే కొనుగోలుదారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్ తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.